హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఇన్ ఫ్రేమ్స్. ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్న వీడియో వచ్చేసి తమిళనాడులోని ఒక హిల్ స్టేషన్ అండి, ఎర్కాడ్. చాలా బాగుంటుందండి ప్లేస్. అయితే చాలా చిన్న ప్లేస్, చాలా తక్కువ టైంలో కవర్ చేసేసేయచ్చు. సో మోస్ట్లీ ఒక డే ఒక నైట్లో ఫినిష్ అయిపోతుందండి. బట్ ఉన్న కొన్ని ప్లేసెస్ అయినా ప్రతి ఒక్క ప్లేసు చాలా బాగుంటుంది. అందులో నాకు బాగా నచ్చిన ప్లేస్ వచ్చేసి పీకు పార్క్. మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 ఉంటుందండి. ఒక్కోసారి 9కి కూడా ఓపెన్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ సీజన్ అనమాట. సో ఈవినింగ్ మాత్రం షార్ప్ 5కి క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే హిల్ స్టేషన్ కదా, తొందరగా చీకటి పడిపోతుంది. సో 5కి క్లోజ్ అయిపోతుంది. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి 250 రూపీస్ పర్ హెడ్ అండి. బట్ ఆ 250 రూపీస్ టికెట్లో మొత్తం కవర్ అవుతాయి. పార్క్ వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఎగ్జిట్ అయ్యే వరకు అన్నీ కవర్ అవుతాయి, ఒక్కటి తప్ప. మీరు టికెట్ తీసుకొని ఎంటర్ అయిన వెంటనే మీకు లెఫ్ట్ సైడ్లో డాగ్ సెక్షన్ ఒకటి ఉంటుందండి. అంటే ఒక 30-40 డాగ్స్ ఉంటాయి. చిన్న చిన్న కుక్కపిల్లలు ఉంటాయి అన్నమాట. అన్ని రకాల బ్రీడ్స్ ఉంటాయండి, ఒకటి కాదు, అన్ని రకాల బ్రీడ్స్ ఉంటాయి. ఈవెన్ వైల్డ్వి కూడా ఉంటాయి. బట్ అదేంటంటే ఒక గ్లాస్ లోపల ఉంచేస్తారు వైల్డ్ వాటి వరకు. ఏవైతే నార్మల్గా ఫ్రెండ్లీగా ఉంటాయో అవి వరకు ఫ్రీగా వదిలేస్తారు. సో అందులో మనం 100 రూపీస్ టికెట్ తీసుకుంటే ఓన్లీ కిడ్స్ని లోపలికి అలౌ చేస్తారు. బట్ అది ఇంకోటి ఏంటంటే అండి, అవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. అసలు టెన్షన్ పడాల్సిన పనే లేదు. అంటే అవి ఎక్కడ గీరుతాయో లేకపోతే లిక్ చేస్తాయో అన్న ప్రాబ్లమే లేదు. చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి అవి. చెప్పాలంటే మన పిల్లలు వాటిని విసిగించుకున్నా ఉంటే అదే 10,000 అన్నట్టు ఉన్నాయి. అవి మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. అసలు ఇంత చిన్న స్క్రాచ్ కూడా చేయలేదండి. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్నారు మా పిల్లలైతే. చాలామంది ఉన్నారు అక్కడ. అండ్ కేర్ టేకర్స్ కూడా ఉన్నారండి. ఉన్న ఇష్యూ ఉన్నా వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే కుక్క పిల్లల మనుషులు నేను చేయట్లేదు, కానీ మన పిల్లలే కుక్క పిల్లల్ని విసిగిస్తున్నాయి. వాడు తోకలు తొక్కను, వాడు చెవులు లాగను, అయ్యా బాబాయ్ చేయాల్సిన రచ్చంతా చేస్తున్నారు వాళ్ళు. బట్ అవి మాత్రం మేము అనట్లేదండి. భయపడితే పక్కకి వెళ్ళిపోతున్నాయి. లేదు వీళ్ళు కొంచెం సాధు జంతువుల్లా ఉన్నారు అనుకుంటే వాళ్ళ దగ్గరకు వచ్చి ఆడుకుంటున్నాయి, అంతవరకే. ప్లేస్ అయితే చాలా బాగుందండి. ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్, ఒక 20 మినిట్స్ వరకు అయితే వాళ్ళు ఉండిస్తారు. ఒక 10 మినిట్స్ మన రిక్వెస్ట్ అంతే. మా వాళ్ళైతే టోటల్గా ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నారు. బట్ ఆ హాఫ్ అన్ అవర్ కూడా క్వాలిటీ టైం అండి. సరిపోలేదు కూడా వాళ్ళకి ఆ హాఫ్ అన్ అవర్. ఇంకాసేపు ఇక్కడే ఉంటే బాగుండు అనిపించింది. బట్ పార్క్ కూడా క్లోజ్ చేసే టైం అవుతుంది. సో ఇంకా మిగిలినవన్నీ కూడా కవర్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు ఉండకుండా, అంటే ఎక్కువసేపు ఉన్నాడు, ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉన్నారు. ఇంకా చాలు అని ఇంకా నెక్స్ట్ ప్లేసెస్కి మూవ్ అయిపోదామన్నా కూడా వాళ్ళు అసలు కదలట్లేదు చెప్పాలంటే. ఒక దాని తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఒకటి అలా వస్తానే ఉన్నాయి. అందులో ఒక 4-5 మాత్రం చాలా ఫ్రెండ్లీ ఉన్నాయి. వాటికి పోనీటైల్ కూడా వేశారండి బాబు. మరీ ముద్దుగా ఉన్నాయి అసలు అవి. కనీసం ఒక్కసారి అరవను కూడా అరవలేదండి కనీసం. వాళ్ళు ఎంతసేపు ఆడుతుంటే అంతసేపు ఆడించుకున్నాయి అవి. వాళ్ళని ఆడిస్తున్నట్లు లేదు, అవే వీళ్ళని ఆడిస్తున్నట్టు ఉన్నాయన్నమాట. చాలా బాగా కోఆపరేట్ చేసాయి అవి. చాలామంది ఉన్నారండి పిల్లలు కూడా. ఒక 30-40 మెంబర్స్ ఉన్నారు. లోపల ఉన్న వాళ్ళు బయటకు ఎప్పుడు వస్తారా బాబు, మేము ఎప్పుడు లోపలికి వెళ్ళాలా అన్నట్టు వెయిట్ చేస్తున్నారు. బట్ 100% షూర్ అండి, పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళని చూస్తూ మనం అంతకంటే డబల్ ఎంజాయ్ చేస్తాం. ఇంకా అంతకంటే ఏం కావాలండి. సో డాగ్ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా 1 by 1 మనకి అన్ని రకాల బర్డ్స్ స్టార్ట్ అయిపోతాయి. ఈవెన్ అక్కడికి కోళ్ళలో కూడా ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయో అన్ని రకాలు ఉన్నాయి. టర్కీ అంటాం కదా, అవి కూడా ఉన్నాయి ఆఖరికి. ఇక్కడ లేదంటూ లేదండి వాటిల్లో. అక్కడికి డాగ్స్లో అయితే ఇంకా లాస్ట్కి హస్కీ డాగ్ కూడా ఉంది. అదేంటంటే జనాలందరూ ఇరిటేట్ చేసేసరికి దగ్గరికి వెళ్తేనే అరిచేస్తుందని దాని లోపలికి తీసుకెళ్ళి కట్టేశారనమాట. చూపించట్లేదు కూడా బయటికి, మనుషులు చూసిన అరుస్తుందని. ఇంకా పీక్ పార్క్ మొత్తం మీద బెస్ట్ పార్ట్ వచ్చేసి ఈ బర్డ్ సాంక్చురీ అండి. మొత్తం క్లోజ్డ్ ఉంటుంది. ఒక సన్న వేలో నుంచి మనల్ని పంపిస్తారు. మనకి వెళ్తూనే చేతిలో గింజలు వేస్తారు, అవి వచ్చి తింటాయని. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఎటు చూసినా బర్డ్సే కనపడతాయి. ఏం విన్నా బర్డ్ సౌండే వినపడుతుంది. ఎక్సలెంట్ అండి నిజంగా. వాళ్ళు అంత బాగా మెయింటైన్ చేస్తున్నందుకు కూడా చెప్పుకోవాలి. అండ్ వచ్చిన వాళ్ళు కూడా ఏది పడితే అది తిని ఎక్కడ పడితే అక్కడ పడేయడం అలాంటివి అసలు లేవు. ఫుడ్ కూడా స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ అండి లోపలికి. అసలు ఆ బర్డ్స్ అయితే మన చేతిలో ఉన్న గింజల కోసం వచ్చి మన మీదే మొత్తం వాలిపోతున్నాయి అనమాట. మొత్తం తల మీద ఒక 2, అటు చేతుల్లో ఒకటి, ఇటు చేతుల్లో ఒకటి, అలా ఎన్ని కావాలంటే అన్ని వచ్చేస్తున్నాయి. వాటి ఇంట్రెస్ట్ అండి. ఇంకోటి వచ్చిన వాళ్ళందరూ ఇంకా అవి పెట్టి 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 వాటికి కూడా టమ్మీ ఫుల్ అయిపోయినట్టుంది. లాస్ట్కి వచ్చేసరికి ఎక్కువ రాలేదు. ఆ చిన్న చిన్న బర్డ్స్ మాత్రం చాలా ఎక్కువ వచ్చాయి. మకావ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. అమెజాన్ ఫారెస్ట్ నుంచి తప్పించారంట. సో వీళ్ళ కేరింగ్ కూడా అంతే ఉందండి.
నిజంగా చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా చూసుకుంటున్నారు వాటిని. ఎవరైనా ఎక్కువ టచ్ చేస్తున్నా, ఊరికే వాటిని కదిలిస్తున్నా ఊరుకోవట్లేదు అసలు. ఆ ఫుడ్ పెట్టేది ఇది మాత్రం ఇప్పుడు మీరు చూస్తుంది మాత్రం ఆ ప్లేట్‌లో కొన్ని సన్‌ఫ్లవర్ సీడ్స్ ఏసాం. దానికోసమని అవన్నీ వచ్చి అక్కడ చేరాయన్నమాట ఒకటేసారి. అసలది హెవీగా ఉంది వదులు నాన్న అన్నా గూడా వదలకుండా అలానే పట్టుకుంది. అవి గూడా అసలు ఎళ్ళట్లేదు. అది షేక్ అవుతున్నా గూడా అయి భయపడట్లా అలానే ఉన్నాయి. ఎంతసేపంటే దాదాపు ఒక 10, 15 మినిట్స్ వరకు అవి అలానే ఉన్నాయన్నమాట. సీనిక్ అండి. వీడైతే దాన్ని ఇరిటేట్ చేసి పెట్టేసాడు. వీడికి భయపడదు ఎళ్ళిపోవడం కూడా స్టార్ట్ చేసింది ఆఖరికి. ఈడితో నాకెందుకొచ్చిన గోలరా బాబు అని. సో, బర్డ్స్ కొన్ని బ్రాంచెస్ లాగా వదిలేశారు. లీవ్స్ ఏం లేకుండా జస్ట్ ఆ స్టెమ్స్ వరకు వచ్చేలా వదిలేశారనమాట. ఇంకా వాటికి వేలాడుతూ, వేలాడుతూ అక్కడే ఆడుకుంటున్నాయి అవి. చాలా రకాల బర్డ్స్ ఉన్నాయండి. అంటే ఒక హాఫ్ అన్ అవర్ క్వాలిటీగా చూసుకోవచ్చు. మరీ అందరికీ అంటే ఎంటర్ అవ్వగానే ఒక 5 మినిట్స్ ఉంచేసి వెళ్ళిపోండి అనైతే ఎవరు అనట్లేదు. అది మీ ఇష్టం. మీరు ప్రశాంతంగా చూసుకోవచ్చు. మిమ్మల్ని ఎల్లగొట్టే వాళ్ళైతే ఎవరూ లేరు. అండ్ బర్డ్స్ అయి బయటకు వచ్చాక ఇలా డక్స్ ఉంటాయన్నమాట. ఇది మన చేతుల్లో ఫుడ్ ఇస్తారు వాళ్ళు. మన చేతుల్లోకి తీసుకుంటే అవి అలా తినేస్తాయి. నేను ఫస్ట్ పొడుస్తాయేమో అనుకున్నా. బట్ ఏమనలేను. జస్ట్ లైట్ అలా ఫుడ్ తీసుకున్నాయి అంతవరకే. ఇవి గున్నీస్ అంటారు కదా! అవన్నమాట. చాలా బాగుంది. భలే క్యూట్ ఉన్నాయండి అవి కూడా. ర్యాబిట్స్‌లో ఇన్ని రకాల ర్యాబిట్స్ ఉంటాయని నాకు అస్సలు తెలీదు. ఇక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు క్లారిటీ వచ్చింది. అమ్మ బాబోయ్! ఇంకా ఇన్ని రకాల ర్యాబిట్స్ ఉంటాయా అని. ఒక ఐస్‌కి చాలా టైప్స్ ఆఫ్ ఐస్ ఉన్నాయండి ఒక్కొక్క దానికి. అంటే ఒకటి బ్లూ ఐ, ఒకటి రెడ్ ఐ, ఒకటి బ్రౌన్ ఐ అట్లా. చాలా అంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఇంకోటేంటంటే ఇక్కడ ఫుడ్డు మనం బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి పెట్టడం కాదండి వాటికి. అక్కడ చిన్న చిన్న బాస్కెట్స్ ఉంటాయి పక్కన. ఆ బాస్కెట్స్‌లోనే అట్లా లీవ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో, మనం కావాలంటే పెట్టొచ్చు. బట్ మీరెప్పుడన్నా ఎళ్తే వేస్ట్ మాత్రం చేయకండి. నేను కొంతమంది పిల్లలు ఆడుతూ అలా వేస్ట్ చేయడం అయితే చాలా చూసాను. పేరెంట్స్ కూడా ఎవరు చెప్పట్లేదు. బట్ నిజంగా ఫుడ్ మాత్రం అవి ఎంత అవసరమో అంత హ్యాపీగా తీసుకుంటాయి. మనం ఇస్తున్నాం కదా అని అవేమి వచ్చి తినట్లే. ఎందుకంటే ఆ పొద్దునుంచి ఈవినింగ్ వరకు వచ్చే వాళ్ళందరూ పెడతానే ఉంటారు కదా! సో, అలా చాలా ఉన్నాయండి ర్యాబిట్సే దాదాపు నేనే ఒక ఎంత లేదన్నా ఒక 10 వెరైటీస్ చూసాను. చాలా బాగున్నాయి. ఇంకా మనకు ఊర్లో మేకలు, గొర్రెలు కనపడితే పక్కకెళ్ళిపోతాం. ఇక్కడ నేను దూరపు కొండలు నునుపు కదా! అంత దూరం వెళ్ళి అంత క్యూట్‌గా కనపడుతుంటే దగ్గరికెళ్ళి మరీ గడ్డేసి వస్తున్నారనమాట. వీటికి కూడా అంతే అండి పచ్చాకులు. మొత్తానికి అవి అన్నిటికీ పచ్చాకులే. పక్కన పెద్ద పెద్ద బాస్కెట్స్ పెట్టి అందులో ఫుల్‌గా అది పెట్టారు. ఆ వచ్చిన వాళ్ళందరూ ఇంకా తలా ఒక కొమ్మ తీసుకోవటం, వాటికి పెట్టడం. ఇంకా చిన్నయి, పెద్దయి అన్ని రకాలుగా గ్రేడింగ్ చేశారనమాట. ఒక దాంట్లోనేమో మీడియం సైజ్ ఉంచారు. ఇంకొక సైడ్ ఏమో కొంచెం పెద్దగా పొట్టేలు టైప్‌లో ఉన్నాయి ఉంచారనమాట. కాకపోతే ఇవి దూకి మాత్రం రావట్లేదండి లక్కీగా. కొంచెమే హైట్ ఉంది. దూకగలవంట. బట్ అవి అయితే దూకట్లేదు. చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. వాటిని ఎవరైనా చేయనంత వరకు అయితే బాగానే ఉంటాయని నాకు అనిపించింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకా అదే పనండి. ఇక్కడ ఆస్ట్రిచ్‌లు కూడా ఉన్నాయి చెప్పాలంటే. అవి మాత్రం చాలా భయపెట్టేసాయి అందరిని. పొడిచి పడేసినాయండి. దొరికినట్టు పొడిచి పడేసినాయి. అంత ఇరిటేట్ అయిపోయినాయి అవి. మనం పెడుతున్న అది మొత్తం తీసుకోవడానికి రాదు కదా! కొంచెం తీసుకుంది పొడిచి అవతలేసినాయి అనమాట. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ర్యాబిట్ అండి. చాలా టైప్స్ ఉన్నాయండి ఇందులో. 1, 2 కాదు. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకదాన్ని పట్టుకుందాం అని చూస్తే భయమేసింది నాకు. అంత బరువుందనమాట. అయినా లేనిపోని దోల ఎందుకొచ్చిన గోల మళ్ళీ అక్కడ పడేసి కొడతారు ఎందుకొచ్చిన గోలని అసలు ట్రై చేయలేదు. ఇవి టర్కీస్ అంటండి ఇవి. అక్కడ క్లియర్‌గా రాసి పెట్టుంది. ఇది ఎట్నుంచి తప్పించుకుందో గానీ మంచిగా దారి చేసుకొని, తప్పించుకొని బయట పార్క్ అంతా తిరిగిందండి. అదే మన దగ్గరైతేనా కోసి కూరొండిద్దురు కావచ్చు. చాలా బాగుంది. నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఈవెన్ కింద గూడా ఇప్పుడు కోళ్ళు అవి ఉన్నాయంటే ఎక్కడైనా ఎంత లేదన్నా ఒక టైప్ ఆఫ్ బ్యాడ్ స్మెల్ అనేది జనరేట్ అవుద్ది. ఇక్కడ అసలు అంతసేపు ఉన్నామండి. ఒక 3 అవర్స్ ఉన్నాము ఆల్మోస్ట్ మేము. కనీసం ఒక సెకండ్ కూడా మేము అది ఫీల్ అవ్వలేదు. బర్డ్స్ దగ్గరే ఫీల్ అవ్వలేదు. ఇంకా వీటి దగ్గర ఏం ఫీల్ అవుతారండి. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. అది కనపడుతుంది మనకి. ఎంత బాగుంది ఏంటి అనేది కూడా క్లియర్‌గా ఉంటది. ఇది ఇక్కడ పుంగనూరు ఆవులు కూడా ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు మీరు చూసేది మాత్రం వ్యూ పాయింట్ అండి. లేడీస్ సీట్. చాలా బాగుంటుందండి ప్లేస్. కానీ మీరు మోస్ట్లీ మార్నింగే వెళ్ళాలి. మేమైతే మార్నింగే వచ్చాము. బట్ మా బ్యాడ్ లక్ అంతగా మేఘాలు లెవ్వు. యాక్చువల్‌గా ఏంటంటే క్లౌడ్స్‌ని మనం ఇలా పట్టుకుంటున్నంత దగ్గరగా మనకు అనిపిస్తుందంట. అంతకుముందు అలానే వచ్చాయంట కూడా అండి. బట్ ఇప్పుడు ఏంటంటే క్లైమేట్ ఒక్కొక్క రోజు టెంపరేచర్‌ని బట్టి అది ఫామ్ అవుతూ ఉంటాయి కదా! సో, అలా
ఈ రోజైతే లేదు. బట్ ఆ వ్యూ మాత్రం నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశా. ఈ వ్యూ దొరికిందండి మాకు. మంకీస్ వ్యూ మాత్రం. మంచిగా ఫ్యామిలీ అంతా అక్కడ కూర్చొని ఈళ్ళని చూడ్డానికే అందరూ వస్తున్నట్టు చాలా హ్యాపీగా కూర్చున్నారక్కడ. ఇదంతా మొత్తం హిల్లేనండి ఇంకా. మొత్తం కొండలే. అక్కడెక్కడ విలేజ్ లేదు. మీరు గమనిస్తే ఎక్కడ కూడా విలేజ్ లేదు. ఆ సన్‌లైట్ పడే వరకు వెనకున్న కొండ భలే మెరుస్తా ఉంది. ఇదేనండి వాటి ఫ్యామిలీ. ఎంత చక్కగా ఉన్నాయంటే కనీసం కదలను కూడా కదలలా. మామూలుగా ఏంటి ఇప్పుడు మనం కోతులంత దగ్గరగా వెళ్తే మీద పడ్డం ఏం అనలేదు పాపం. దాని మానాన అదుంది. మా మా ఇంటికొచ్చిన అతిథుల్లా చాలా నీట్‌గా రిసీవ్ చేసుకొని పంపించినియి. చాలా బావుందండి ప్లేస్ అయితే. మీకు అక్కడ ఇక్కడ లైవ్‌లో ఎళ్లి చూస్తే ఏంటంటే కింద ఆ హెయిర్ పిన్ రోడ్డు కూడా చాలా క్లియర్‌గా కనిపిస్తుందనమాట. నీట్‌గా కనిపిస్తుంది ఆ హెయిర్ పిన్. కానీ ఎక్కేటప్పుడు మాత్రం నిజంగా అండి నాసియా ఫీల్ ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ వామిట్ ఫీల్ అయితే వస్తది డెఫినెట్‌గా. టూ మచ్ అంటే టూ మచ్‌గా ఉంది. ఆ రోడ్డు మాత్రం. అంటే వ్యాన్‌లే ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడ్డాయి. అబ్బా! అని. మీరక్కడ చూస్తున్నారా లైట్‌గా మేఘాలు ఎలా అయితే ఉన్నాయో, అది ఆ మేఘాలు ఇవంతా ఉంటాయంటండి. చూసారా అది హెయిర్ పిన్ రోడ్ అనమాట. ఎంత ఘాట్ రోడ్ అంటాం గదా! అలా. చాలా బావుంది. వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఆ మేఘాలు కొంచెం దూరంగా ఉన్నాయి. నార్మల్‌గా అంటే అవి మొత్తం దగ్గరగా ఉంటాయంట. ఇంకా ఈ హిల్ స్టేషన్ అంతా ఇవే చెట్లండి. మొత్తం ఇంకింతే ఉంటుంది. దాదాపు పైకెక్కడానికి మాకొక 1 ½ అవర్ పట్టింది. కిందకొక 1 ½ అవర్ అంతే. బట్ ప్లేస్ మాత్రం వన్స్ ఇన్ ఎ వైల్ చూడాల్సిన ప్లేస్ అండి. యార్కాడ్ మాత్రం చాలా బావుంటుంది. ఫుడ్ ఒక్కటి మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అన్ని రకాల ఫుడ్స్ దొరకవు. దొరికినా అన్నీ బాగోవు. అండ్ మెడిసిన్ బాగా కోల్డ్ ఉంటుంది కదా! నోస్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. సో, చిన్న పిల్లలుంటే మాత్రం కొంచెం కోల్డ్ అండ్ కఫ్‌కి మెడిసిన్ మాత్రం కేర్‌ఫుల్‌గా పెట్టుకోండి. ఫుడ్ మాత్రం కొంచెం ఆలోచించుకొని తీసుకోండి. బిర్యానీ అన్నారు కదా అని హైదరాబాద్ బిర్యానీ ఇలాగైతే అస్సలు ఉండదండి. లాస్ట్ స్లైడ్‌లో నేను చూడాల్సిన ప్లేసెస్ పెట్టాను. ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ.